అప్పుడు సీరియస్గానే ఉండేవారు సార్, అప్పటికే సైలెంట్ అయ్యారా? ఎవరు? ఠాగూర్ సినిమా కొంచెం టైంకి. రిఫ్రాఫ్ ఉంటాంగా అప్పుడు. అదంతా సార్ ఏమైనా ఇబ్బందికర సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ అయిందా ఠాగూర్ మొత్తం ఎక్కడ కూడా ఏది లేదు అస్సలు ఎప్పుడు. ఇంకొకటి మంచి ఇది ఏంటంటే ఆయనకి ఇంద్రాకి నాకు ఆదికి మేము షూటింగ్ చేస్తుండగా మా ఇద్దరికి అవార్డులు స్టేట్ అవార్డులు అనౌన్స్ అయినాయి. నాకు బాగా గుర్తుంది. గండిపేట దీని మీద షూటింగ్ చేస్తున్నాడు. అదొక మంచి అనుభూతి. అనే నిజంగా నా జీవితంలో మీరు చిన్నప్పటి నుంచి నాకు స్పెషల్ వ్యక్తి. మేము అంటే నేను ఏది చేసినా మీరున్నారు అనే మీ మీద ఉన్న భయభక్తులు నాకు మాత్రం ఎప్పుడూ ఉంటాయి. మీ చెవికి ఎప్పుడు నా గురించి మంచి మాట తప్ప చెడ్డ మాట పడకూడదు, వినపడకూడదు అని ప్రతి క్షణం నేను అనుకుంటాను. ఆ జాగ్రత్తగానే అన్నయ్య ఇంట్లో ఒక పెద్దకి ఎలాగైతే భయభక్తులతో ఉంటామో అలా మీ మీద నాకు భయము, భక్తి, గౌరవం అన్నీ. ఎప్పుడు కూడా మీరు మీ ప్రజెన్స్లో మీరున్నా లేకపోయినా మీరు మీ దగ్గర పక్కన ఉన్నట్టు అనుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ అన్నయ్య. నాకు నా లైఫ్కి ఒక మంచి బాట వేశారు మీరు. నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను ఓదార్చారు. నేను సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు నన్ను అది తలకెక్కించుకోవద్దని చెప్తూ చాలా అది చెప్పలేదు. ఏమైనా ప్రాబ్లం వచ్చిందా సార్ మీకు మధ్యలో కష్టంలో ఉన్నప్పుడు? అంటే అదే హెల్త్ పరంగానా లేకపోతే సినిమాలు ఇవి అవి? అలా అని కాదండి. ఎప్పుడైనా మనం ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు బాగా ఏదైనా సినిమా తీసి ఫెయిల్ అయితే నేను బాగా డిప్ అయిపోతాను. ఇప్పుడు పిలిచి ఆయన ఎంకరేజ్ చేసిన, ఆయన చెప్పిన మంచి మాటలు దాంట్లోంచి బయటికి రావాలి అని చెప్పేవి ఉన్నాయి. జాగ్రత్తగా అన్నీ మంచి కూర్చుంటే అన్ని మంచి విషయాలే ఉంటాయి సార్. ఠాగూర్ ఒక ఇండస్ట్రీని షేక్ చేసింది. ఎందుకు అంత గ్యాప్ వచ్చింది చిరంజీవి గారు? మళ్ళీ ఇంకో సినిమా వెంటనే ఎందుకు పడలేదు? 150 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. తర్వాత ఒక సినిమాగా ఆయన చేశారు, తర్వాత చేయలే. ఓకే, అందువల్ల పడలేదు మీకు? అంటే ఏమో ఆయనైతే చేయలేదు కదా. అవును. ఒకవేళ చేస్తుంటే మధ్యలో ఇంకేమైనా పడేవేమో. సార్ మీరు అనుకున్నారా ఠాగూర్ చేసిన తర్వాత ఈయనతో పాటు మనం జర్నీ చేయొచ్చు, రాఘవేంద్ర రావు గారు లాగా లేకపోతే బి గోపాల్ గారి లాగా, కోదండ రామరెడ్డి గారు, మనకి ఎక్కువగా సినిమాలు వస్తాయని అనుకున్నారా? ఆ డేస్ వేరు, ఈ డేస్ వేరు కదండి. అప్పుడు ఏంటంటే అన్నయ్య సంవత్సరం 4 సినిమాలు చేశారు. అవును, 4, 3 అలా చేశారు. ఆ తర్వాత వెరీ స్పెసిఫిక్గా ఆయనకి కథ దొరకడమే కష్టం అయిపోతుంది. ఆయనకి నచ్చేది అంటే ఆయన మీద పెద్ద ఒక అమౌంట్ ఇది అంటే భారీ బడ్జెట్. ఆ తర్వాత ఆయన కొంచెం ఆచితూచి సినిమాలు తక్కువ చేయటం కానీ అన్ని సినిమాలు చేయకూడదు. 150కి ఆయన పిలిచారండి? ఆయన పిలిచారు. ఇప్పుడు నన్ను ఆయన పిలిచి ఇచ్చారు. ఆ జర్నీ ఏంటి సార్? 150 ఖైదీ నెంబర్. అప్పటికి అసలు స్వీట్ అయిపోయారు ఆయన. స్వీట్గా అదే నా జీవితంలో ఐ వాజ్ ఎంజాయ్డ్ అండి వర్కింగ్. అసలు ఎప్పుడు తెల్లారది, ఎప్పుడు షూటింగ్కి వెళ్ళిపోదాం అనే అంత ఆనందంగానే అంత హ్యాపీగానే ఉండేది. సరే, అప్పుడు ఠాగూర్కి 150కి ఈ గ్యాప్ కానీ ఆయన మాట్లాడే తీరులో కానీ లేకపోతే ఆయన పలకరించే అభిమానులు కానీ ఆయన నటించే తీరుని కానీ ఆ డిఫరెన్స్ ఏమైనా కనిపించారా? అప్పుడు ఆ స్పీడ్ అదే కంటిన్యూ అయిందా 150లో కూడా? ఎక్కడ ఇప్పుడు మీకేం తెలిసిందా? లేదు, జనరల్గా మీకు తెలుస్తుంటది కదా, స్క్రీన్ మీద వేరు, బియాండ్ స్క్రీన్ వేరు కదా. లేదు, అప్పుడు ఎక్కువ సీరియస్గా ఉండేవారు. చాలా చాలా కోపం ఆయనకి. అంటే ఏదైనా చిన్న ఒక సెట్లో కరెక్ట్గా సెట్ రియలిస్టిక్గా లేకపోతే పగిలిపోయేది, మామూలుగా ఉండేది, అంత కోపం ఆయన. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి మనం అంటే ఆయన అలా ఉంటారని మేము ఎక్కువ జాగ్రత్తగా తీసుకోవడం. ఫస్ట్ నేను అందరికీ పిలిచి చెప్పాను, ఆయన ఏ రోజు ఇరిటేట్ అవ్వకూడదు. ఆయనకి సెట్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఇరిటేట్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని పువ్వులా చూసుకోవాలి. అంటే ఎందుకురా బాబు అన్నట్టు ఉండకూడదు. ఆయన హ్యాపీగా ఉండాలి షూటింగ్ అనే టైప్లో చేస్తారు. ఆ క్రూ అంతతో కూడా బాగుంటారండి ఆయన. చిన్న పెద్ద తారతమ్యాలు లేకపోతే ఒక కెమెరామెన్ అనో, లైట్ బాయ్ అనో, అందరినీ
కొద్దిగా అభిమానంగా ఉండడం ఆ టైప్ ఉంటుందా? అలాగే ఉంటారు. పలకరించడం ఆ, కానీ అసలు ఎవరితో ఇది